షబ్బా అరే గురుగారు అరే ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి పడకపోతే ఇక్కడ తీసుకురా ఆటోమేటిక్ గా పడిపోద్ది. స్టూడెంట్స్ నేను ఆల్ ఇన్ వన్ మాస్టర్. నేను ఏది నేర్పించినా మిక్సింగ్ నేర్పిస్తా. ఎంటర్ ద ఫీల్డ్. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే జిమ్నాస్టిక్స్ వచ్చి ఉండాలి. గురుగారు మీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? నాకు జిమ్నాస్టిక్స్ తెలియదు గాను 1 స్టిక్స్ తెలుసు. ఓకే స్టూడెంట్ అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాస్టర్ మీకు కరాటే వచ్చా? వచ్చు. కరాటే నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలి. అదేంటి? మాస్టర్ మాకేం నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ నాకు బయట పెట్టాలి. నరేష్ ఇట్రండి. మన ఆడియన్స్ కోసం మన వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న టాలెంట్ బయట పెట్టు. ఇప్పుడు మీ అందరికి కరాటే నేర్పిస్తా. కరాటే yes అంటే కర్రాట. 1 by 1 ఒక్కొక్కరు రావాలి. నేను పిలిచిన వాళ్ళు రావాలి. అందరూ అటు వెళ్ళిపోండి. చెప్పే చిన్న టిప్స్ చేయాలన్నమాట. ఫస్ట్ కాదురా ఇట్రా. ఎక్కడ నీ ఊరు ఎక్కడ? శాంత్ కుమార్ గారు వస్తారు. ఓకే ఓకే చేయండి. ఏ కాలు ఎత్తాలి? రైట్ కాలు లేపండి. ఓకే నెక్స్ట్ స్టూడెంట్ బాబు. నవ్వురా. నవ్వేనా? రెడీగా? రెడీ సార్. ఇలా మాత్రం పడకూడదు. పాస్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిస్టర్ మెట్టా. మాస్టర్ మనం కూర్చొని క్లాసులు చెప్పుకున్నా. నో 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 దిస్ ఇస్ లైక్ డాగ్ స్టైల్ కిక్. ఓకే లైక్ దిస్. చెయ్యి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబయ్య లాగండి నాయన. అండ్ మీ అందరికి ఇప్పుడు ముద్ర బాల్. దీన్ని తప్పించుకోవాలి. ఓకేనా? ఓకే. 3, 2, 1 గో. ముందు పట్టకూడదు.
ముట్టుకునే ఆట. రెడీ 3, 2, 1. ఎవరు ముట్టుకుంటున్నారు? నన్ను ముట్టుకోకుండా చేసుకోవాలి అంతే మీరు. ఓకే, పరిగెట్టండి పరిగెట్టండి. ఏంట్రా ఎక్కడ కొడుతున్నారేంట్రా? లేకండి. మీరు ఎవ్వరూ క్వాలిఫైడ్ కాదు, అన్క్వాలిఫైడ్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, జబర్దస్త్ లో కలుద్దాం. ఓకేనా? రారా, వేరే క్లాస్ చేస్తుందాం మనం. పదండి గురుగారు. వామ్మో వీళ్ళ పైత్యానికి ఒక పెద్ద దండం. కానీ ఎన్ని రిస్కులు చేసినా ఎన్ని స్టంట్లు చేసినా నవ్విస్తారు చూడు. హ్యాట్స్ ఆఫ్ అబ్బా. సునీల్ గారు ఎలా అనిపించింది ఈ జారు టాస్క్? ఇప్పుడు దాకా నాకు ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు తెలుసండి. ఈ జబర్దస్త్ బ్యాచ్ ఆయిల్ పుషింగ్ గాళ్ళు అని కూడా ఇప్పుడు అర్థమైంది నాకు. సో వీళ్ళందరికీ నేను ఈ రోజు నుంచి జారుడు బాబులు అని బిరుదిస్తున్నా. ఫెంటాస్టిక్. సో నచ్చిందా? నచ్చిందండి. ఆల్ ద బెస్ట్ అందరికి. వెరీ గుడ్. సో రోజా గారు మీకు ఎలా అనిపించింది? అందరు చాలా బాగా చేస్తారు. వెరీ నైస్. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్. నాకు బాధేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగబోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పంతులు గారు, బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు చేసుకుంటాను. 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో. మిత్రమా, రాధా రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని. ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే? హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే. లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు, వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఇవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానైనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు? ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? చెప్పే, ఏడున్నాడు? అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. తీసుకో. చెప్పిన దేనికి తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్,
అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాడిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేగాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.